అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెలలో ఇవ్వబోతున్న పెన్షన్ల గురించి మరియు రేషన్ సరుకుల గురించి అయితే ఒక పెద్ద అప్డేట్ అయితే ఇచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే జూన్ 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఇస్తారా ఇవ్వరా అన్నది చాలా మందికి అయితే ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ సందేహం అయితే ఉంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే చెప్పింది, ఎప్పుడైతే నెల 1వ తారీఖున ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వ హాలిడే కానీ వచ్చినట్లయితే ఆ రోజున పెన్షన్లు అయితే ఇవ్వడం జరగదు, ముందు రోజే ఇవ్వబడుతుంది అని అయితే చెప్పారు. కాబట్టి ఈ నెల మే 31వ తారీఖున శనివారం రోజునే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందరికీ కూడా వృద్ధులకు అయితేనేమి, మహిళలకు వితంతు పెన్షన్లు అయితే ఏమి, దివ్యాంగుల పెన్షన్లు అన్నీ కూడా ఆ రోజే మే 31వ తారీఖునే ఇవ్వబడుతుంది. కాబట్టి ఎవరన్నా బయట ఊర్లలో ఉన్నవాళ్ళు మే 31వ తారీఖు అంతా కూడా మీ మీకు ఎక్కడైతే పెన్షన్లు మ్యాపింగ్ అయి ఉంటుందో ఆ ఊర్లకి చేరుకోవాల్సిందిగా కోరుచున్నాము. మే 31వ తారీఖు కానీ పెన్షన్లు ఇచ్చినట్లయితే ఒకవేళ ఎవరన్నా ఇంకా 31వ తారీఖు కానీ తీసుకోలేకపోతే జూన్ 1వ తారీఖున ప్రభుత్వ హాలిడే కాబట్టి ఆ రోజైతే ఇవ్వరు. ఎందుకంటే స్టాఫ్ కూడా అందుబాటులో ఉండరు, సచివాలయం స్టాఫ్. కాబట్టి ఎవరైతే మే 31వ తారీఖున తీసుకోరో వాళ్ళందరూ కూడా జూన్ 2వ తారీఖుకి అయితే ఆ పెన్షన్లు అయితే తీసుకోవచ్చును. సో ఇదైతే గమనించి అందరూ కూడా మే 31వ తారీఖుకి ఇళ్ళ వద్దనే ఉన్నట్లయితే మీ గ్రామవార్డు సచివాలయ సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు పంపిణీ అయితే చేస్తారు. ఇది గమనించండి. తర్వాత అప్డేట్ ఏంటంటే జూన్ 1వ తారీఖున రేషన్ షాపులు కూడా తెరవరు కాబట్టి ఆదివారం రోజున జూన్ 2వ తారీఖు నుంచి అయితే ఈ రేషన్ సరుకులు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ప్రజలందరూ కూడా రేషన్ షాపుల వద్దకే వెళ్ళి రేషన్ సరుకులు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది. కానీ ఎవరైతే వృద్ధులు మరియు దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి రాష్ట్రం అంతటా కూడా ఒక 15 లక్షల మందికి ఈ రేషన్ షాప్ డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ వృద్ధులకి దివ్యాంగులకి వారి ఇంటి వద్దకే రేషన్ సరుకులు చేరుస్తారు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీ ఇంటి వద్దకే రేషన్ సరుకులు రేషన్ షాప్ డీలరే తెచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది రేషన్ షాప్ గురించి ఒక అప్డేట్ అన్నమాట. అంటే 1వ తారీఖు అయితే ఉండదు, జూన్ 2 నుంచే సరుకులు పంపిణీ అనేది చేస్తారు. తర్వాత మూడవ అప్డేట్ ఏంటంటే జూన్ 12వ తారీఖున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు అయిన సందర్భంగా జూన్ 12వ తారీఖున 1,00,000 మంది ఎవరైతే వితంతు పెన్షన్లు అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జూన్ 12వ తారీఖున ఈ వితంతు పెన్షన్లు రిలీజ్ చేస్తాము అని అయితే చెప్పారు. కాబట్టి ఇప్పటి వరకు అయితే దీనిపైన అఫీషియల్గా ఉత్తర్వులు అయితే జారీ చేయలేదు. అంటే జూన్ 1వ తారీఖుకి అయితే ఈ వితంతు పెన్షన్లు అయితే రావడం అయితే జరగదు అనే అనిపిస్తోంది. అంటే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో వారికైతే వితంతు పెన్షన్లు అయితే జూన్ 1వ తారీఖుకి అయితే ఇవ్వడం లేదు, జూన్ 12వ తారీఖుకి అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది అని అయితే చెప్తున్నారు. అయితే జూన్ 12వ తారీఖుకి ఎవరెవరికి వస్తుంది అని అనౌన్స్ చేసి ఈ జూన్ నెలలోనే పెన్షన్లు ఇస్తారా లేదా జూలై 1వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తారా అన్నది మనమైతే వేచి చూడాల్సి అయితే ఉంది. మొత్తానికైతే ఇప్పటి వరకు ఎవరైతే ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో అప్లై చేస్తున్నారో 1,00,000 మంది దాకా వితంతు పెన్షన్లు వాళ్ళందరికీ కూడా జూన్లో కానీ లేదా వచ్చే నెల జూలైలో కానీ ఈ వితంతు పెన్షన్లు 4,000 రూపాయలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అని అయితే చెప్పగలము. కాబట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎవరైతే తీసుకోబోతున్నారో వాళ్ళందరూ మే 31కే వచ్చేయండి, వచ్చి అందరూ పెన్షన్లు అయితే తీసుకోవాలి. ఈ వీడియో ఇతర పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే 1వ తారీఖు వచ్చి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఒకరోజు ముందుగానే వచ్చి పెన్షన్లు అయితే తీసుకోగలుగుతారు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.